పక్క పెట్టి ఇక్కడ కన్న కొడుకు కావాలి కొడుకంగా కన్న తండ్రి పుష్పంగల మహారాజు పుష్పంగల మహారాజు వద్దంటే పిల్లల వాడి నోటికి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఇద్దరు కలిసి ఇంకోరు కూడా అర్థం మరి చెప్తాను బాబు. నా కొడుకు అంటే నా కొడుకు అదే మనకు ఘోరగల్లే అంటాను. ఊరగల్లి అద్దా కొడుకులు అద్దే మనకు బిడ్డలు అద్దే గీ కట్ట వస్తుంది అద్దంటున్నా మాట్లాడినావా? రాజ కొడుకు లేని కోరికలు కూడా వచ్చి మాటలు మాట్లాడుతాయ్యా. మరి కాదా ఇప్పుడు ఎవరైనా కోరుకునే లెక్కలేనా? మరి నా కొడుకు ఎవరింటికన్నా పోతే ఈ ముచ్చట మాట్లాడితే ఎవరు తీసుకుపోద్ది అంటాను. ఎవరు తీసుకుపోతాడు మన ఇద్దరే పోన్నట. ఈయన పట్టుకపోదాం అనుకుంటే వాళ్ళు అంటాను. ఆయన పట్టకపోతే ఆయనకు మనకు అందరికైతే కాదే పిసబొక్కందారా. ఇప్పుడు పెళ్ళైనాక ప్రారంభం నెలకు ముందే అత్తమ్మ చచ్చిపోవాలంటే మళ్ళీ ఉంచుతారా? అట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు కాదా? ఏదో బతరాడు ఏ కాళ్ళు మొక్కినా ఏళ్ళు మొక్కినా నా మాట ఇంటలేడు. కన్న కొడుకు కన్న కొడుకు జీవో పడతా వైపాల మహారాజా ఓ కొడుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు పడక? అట్లాంటి పిల్ల నువ్వే పుట్టావంటే నీకు దగ్గర పిల్ల పుట్టలేదా నా కొడుక? 4 రాజ్యాలు నవ కన్న పురుషులు 7 రాజ్యాలు పుల్ల దేశం తిరిగేది కానీ నీకు దగ్గర పిల్లలు తీసుకోని మేము వస్తావా అని కన్న కొడుక నీకు దగ్గర పిల్ల కావాలంటే కొడుక ఎదురు కట్టం 1000 కోట్లు ఇచ్చేది కొడుక అట్లాంటి పిల్లలు కోరుకోపురు నా కొడుక. నా వాళ్ళ పిల్లలు నా కొడుకో ఈ బుద్ధి కాదు కొడుక నా కొడుక బుద్ధి కాదు కొడుక నా కొడుక అన్న తల్లి ఉన్న కాదు నా కొడుక తల్లి ఉన్న కాదు నా కొడుక అన్న తల్లి ఉన్నాడు రా కుమారా తండ్రి ఉన్నాడు రా కుమారా లోపల ఎవరు కోరికలు కోరుకుంటున్నావు రా కొడుక. తెలియస్తున్నారు ఈ వరకట్టం లేకుంటే మనకు రాజ్యాలు లేవా మనకు దేశాలు లేవా? అవురా నువ్వు మొన్న మా ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావు 5 లక్షల రూపాయలు. మొన్న 17,000 రూపాయలు పెట్టి అది ఫ్రిడ్జ్ వంచదాకా మా షెల్ ఆటాడిచ్చింది బారక ఇప్పుడు గేమ్ మీద పోతారంటాడు. అందుకే అందరూ కొడక ఇవాళ రోజు లోపల 1 కోట్ల సంపాదన ఉన్న కానీ గొప్పలు లేవడిది కానీ కట్ల పెట్టినాడు కాదుగా ఉన్నమని ఏం రాదు నా కొడుక. అందుకే అంటారు కొడుకో
ఎత్తు మేడలు ఇల్లు ఇలువైన సంపదలు నిత్యమని మానవులు ఇవ్వినందు ఎత్తు మేడలు ఇల్లు ఇలువైన సంపదలు నిత్యమని మానవులు ఇవ్వినందు మమకార మొదల కాబదిలోన సద్గురిని కానలేక సంసార కాంచ విడక కూడుకుటకు వంశీ కులము ఎక్కువ ఎనుచు ఎచ్చుపై కూర్చుండు ఎచ్చు నరులు ఆపద ప్రాణులై మీనము గాలమును మింగు విధము చిరుకుచుందు రేయమును చిక్కమునందు చింతపడుచు వినుడు మాయప్ప చిటపాయి తుడప కరుడి కరమప్ప కవి గొప్ప కనకమప్ప ఒకడుగా వైపాల మహారాజా భూమి మీద మానవుడై పుట్టినాడు కొన్ని రోజులు సుఖం కొడుక కొన్ని రోజులు కట్ట ఉంటుంది నా కొడుక ఎన్ని బంగారం మనం ఎంపడి రాదు కొడుకో భూములు జాగ్రత్త మనం ఎంపడి రావు కొడుక భూమి మీదకి వచ్చినప్పుడు మంచి చెడ్డ అన్న రెండు పేరు తప్ప నా కొడుక నా కొడుక భూమి మీద పుట్టినాడు ఈ గెట్ల కాడ పంచాయతీలు పూల కాడ పంచాయతీలు ఎన్నో అల్లుళ్ళు ఎన్నో పంచాలు పెట్టుకుంటారు నా కొడుక అది బుద్ధి కాదు కొడుక అది జ్ఞానం కదా అని ఎన్ని తెలియపే గాని అటువంటి పిల్లలైతే లెక్క వేసుకుంటా లేకపోతే లేదా అని అగో తల్లిదండ్రుని మారు దెబ్బలు కొడుతున్నాడు ఆ కన్న కొడుకు నాలా ప్రాణేశ్వర ఎట్లయినా మంచిదేనా మనం తనము తాకట్టు పెట్టయినా గాని అట్లాంటి పిల్లలు తీసుకొని వద్దాము నా కొడుక నువ్వు బాధపడబోకు అటువంటి ఒక్క నేను అట్లాంటి పిల్లలు రాజ్యాలు దేశాలు ఎదిగైన గాని నీకు దగ్గ పిల్లని తీసుకొని వస్తాంరా అరకట్నం లేకుండా పిల్లలు చూసుకొని అత్తిరా కథం మీరు మనకంటే ఎక్కువ చూసుకొని మనకు ఒక్క బంగు ఉండాలి 10 బంగ్లాలు ఉండాలి నా కొడుక ఇలా వరకట్టం లేకుండా పిల్లలు తీసుకొని వస్తే మా ప్రాణం ఇస్తానంటున్నారా మా జీవనం ఇస్తానంటున్నారా నా కొడుక నువ్వు పుట్టక ముందు నేను ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిరా నాకు కొడుకులు పుట్టాలి నాకు బిడ్డలు పుట్టాలా అని నేను ఎన్నో దేవుళ్ళ పూజలు చేసి నిన్నకంటే ఎల్లగా మాట మాట్లాడుతున్నావురా కొడుక అయినా పర్వాలేదు నా కొడుకు దగ్గర పిల్లని తీసుకొని వస్తామా అని ఇద్దరు తల్లిదండ్రులైన గాని వరాలు ముత్యాలు పట్టుకొని ఏ రాజ్యం అన్న పోతాం ఏ దేశం అన్న పోతాం ఎక్కడన్న పిల్లని ఎంకులోడి పోయి వస్తావా అని ఇద్దరు భార్య భర్తలు కలకల కన్నీరు తీసుకుంటా ఓ నాద ప్రాణేశ్వర అలనాడు కొడుకు అద్దన్ను నాదా మనకు బిడ్డలు అద్దంటే నీ మాట వినకపోతే ఎల్ల కన్న కొడుకు ఎయ్యబట్టినాదా మనకి ఎన్నో బాధలు రాబట్టినే అయ్యా అని మానడు సోడు వరాలు ముత్యాలు పట్టుకొని ఎండి బంగారం పట్టుకొని ఎక్కడికన్నా పోయి పిల్లని ఇంట్లాడుకొని వస్తామని ఓ చెయ్యనా నారాయణ ఒక నారాయణ దీనవరా అయ్యో ఓ చెయ్యనా నారాయణ ఒక నయన దీనవరా రక్షించవయ్యా పుణ్యాత్ములా శిక్షించవయ్యా పాపాత్ములా ఓ చక్రధారి ఓ మురారి అయ్యో ఓ చక్రధారి ఓ మురారి ఓ జయన నారాయణ ఓ కమలనయన దీనవరా
గాని చూడండి జనులాల లోక బంధువులాల చూడండి జనులాల చూడండి లోక బంధువులాల చూడండి జనులాల చూడండి ఎలా రాసిన రాత ఎడిసిన లబ్బోదు ఎలా రాసిన రాత కాల రాసిన రాత కడిగిన లబ్బోదు కాల రాసిన రాత సాటబడ్డ నాడి గీత కట్టబడ్డ లబ్బోదు సాటబడ్డ నాడి గీత రాత రాత్ర బ్రహ్మదేవ ఏమి రాతాలు ఎట్లా రాత్రి రాత రాత్ర బ్రహ్మదేవ ఈ రాజు మారు రాజలేదా దేవుడా ఓ దేవుడా అందరే మాదేవు అడిగి రాత అందరే ఊరు రాత ఇద్దరు భార్య భర్తలు ఎక్కువ చూడవరాలు వచ్చారు కొమ్ములో వచ్చుకొని అగో తురుగు రాజ్యం వెళ్ళిపోతున్నారు తురుగు రాజ్యంలో ఏ మైపాల మానవ దగ్గర పిల్లలు చూస్తామని ఏడాది నవ్వుతున్నారో ఎవరింటి కండ పోయి కన్న కొడుకు చెప్పిన ప్రకారం చెప్తే ఏమి రా పుష్పంగన మహారాజా నువ్వు మనిషివేనారా అట్లాంటి కొడుకుడు ఎందుకు కన్నవు రాడు మాట్లాడుతున్నారయ్యా ఎక్కడ వేరేగా కన్న కొడుకు దగ్గర పిల్ల దొరుకుతుందా అనుకోని యొక్క దుర్గు రాజ్యం విడిచిపెట్టిన కానీ దక్షిణ రాజ్యాలు ఏ నల్లబోతా ఉన్నారో అయ్యో రామ 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 ఇద్దరు భార్య భర్త పోతుంటే అల్ల కొన్నం లేకపాయే నీళ్లు లేకపాయే అట్లాంటి మాట చెప్పినట్టయితే మెడల మీద కట్టేసి ఊరెల్లా తొక్కుతున్నమాట అమ్మవారిని గాని ఎన్నడి ఎండమావులు వెనుకని కన్న తల్లి ఇంతకాలం బయట పెట్టలేదు కాంతమాదేవి 7 పొద్దులైతున్నది 7 మాపలైతున్నది కడుపుల కన్నవులే బాయ కంటికి నిలదలేకపాయమ్మా ఆకలికి ఆగలేక భర్త గడ్డం తిరిగి కన్న తల్లి కొడుక మైపాల మహారాజా ఎందుకు కొడుక ఇట్లాంటి కొడుకు అని నేను అనుకుంటే కొడుక నిన్ను మేము అనుకోను నా కొడుక ఇద్దరు భార్య భర్తలు కలకల కంటలు పెట్టుకుంటే కొడుకోడు భార్య భర్తలు పోతుంటే కొడుకు ఏనాడు వెళ్ళిపోతా ఉన్నారు మారు పెద్దప్పుడు మాట్లాడే జంగ లోపల మన తిరిగి వచ్చిన బామ 4 రాజ్యాలు కండప్పుడు తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగిన గాని మైపాల బాలకు దగ్గర పిల్లని అడుగుదామని పోతే ఆ రాజు మాట వినంగానే అవి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవు రాని వెళ్ళ మీద కట్టులేసి రాజ్యంలో
ఏడుకంలో కూడా చేసుకొని రాజు ఉన్నాట రాజు సంగతి ఆచోట ఉండంగా వాళ్ళకని కానీ తినబోదు తినలేదు కట్టబోతే పట్టలేదు అన్నం రాసింద్ర పట్ట బంగారమైనట్టుగా వాళ్ళకు ఉన్నది రాజు పుష్పంగా మహారాజు వీళ్ళ కాంతమాదేవి ఆకలికి వాగలేక యొక్క అన్నం లేకపోతే 6 నెలలు బతకచ్చు గాని నీళ్లు లేకపోతే నిమిషం అన్న బతుకుపోడు నరవాడులేవు ఊరికి ఉత్తరాన గట్ల ఒక్క బాయి కనబడుతున్నది బాయి కాడిపోయి మనం అన్నం లేకున్నా 6 నెలల పొద్దయింది రాదా నీళ్ళు లేక నిమిషం బతకదా నాదా ఇక నా ప్రాణం పోతుందో నాదా నా జీవనం పోతుందో అయ్యా అన్నమూల చేసుకున్న భర్త ఏమన్నాడు ఓ బామ్మ చిన్నదా నువ్వెందుకు బాధపడుతున్నవారి గానాడు బాయి కాడి ఖర్చైన గాని బాయి లోపల చాదేసి నీళ్ళు తాగుతామని అగో ఇద్దరు భార్య భర్తలు వస్తున్నారు పుష్పంగ మట్టి కుండ పట్టుకోని నీళ్ళ చాడల్లో పోతున్నాయి మట్టి కుండ పట్టుకొని ఎట్లా పోతున్నది మరి ఆడపిల్ల కనుక సంబరపడుకుంటా సంతోషపడుకుంటా దాని కుడి ముద మీద కడవా దాని కుండ బాయి తేలికి వెళ్ళిపోయి నీళ్ళు అనుకున్నది మరి అడవి లోపలికి వెళ్ళి కమ్మల కూర్చోవేడికి వస్తా ఉన్నది రాజు పుష్పంగా మారారు అడవి లక్షాంతవాది అని మరి వాళ్ళిద్దరు భార్య భర్తలు రామంగా బాయి కాడ నీళ్ళు ఏరుకున్నది అగో గట్లొక్క పిల్ల కనబడుతున్నది గట్ల ఒక్క పిల్ల కనబడుతున్నది నాదా పిల్ల నీళ్ళ ఎవరి పిల్ల ఉందో ఆ పిల్ల ఇంటికి పోయి వాళ్ళని అడుగుదామని ఆడవిళ్ళ ముందర పోతుంటే ఇద్దరు భార్య భర్త ఆడవిళ్ళ చూడబోతే ఎంత ముందు ఉన్నది చేరవద్దు అది పెరిగేది పడిచేటి పొద్దు కన్నా వస్తుంది కానీ ఆడవిళ్ళ లేకపాయే మరి ఏ తల్లి కన్నదో ఏ నాగదేవి ఏ రాజులో పుట్టిందో ఆడపిల్ల
మీద పెట్టుకొని వెళ్ళిపోవంగా ఆ రజనీదేవి ఎమ్మడి మేము పోతామని రజనీదేవి వెనుక బయలుపోతున్నారు భార్య భర్తలేమో ఏ రాజుల బిడ్డే ఉన్నదో ఎవరికన్నా బిడ్డే ఉన్నదో అనుకోని ఎమ్మడి వెళ్ళిపోవంగా అగో ఊరు కడపట అగో ఏడు గమ్మల గుడి జగాలి పోతున్నది రజనీదేవి ఏడు గమ్మల గుడి జగానికి బయటల కల్లా అగో రాజరాజు పుష్పంగ మహారాజు ఆడవిల్ల కాంతమాదేవి ఏడు గమ్మల గుడి జగానికి ఎలా వస్తున్నారు అయ్యే అమ్మ నీ అక్క బెంచ బోసిడి మంచిగా ఏంట్రో తాలు తలువులు అట్టు మంచిగా నేను చెప్తానండి అయ్యా నీ బలన తెలియదా ఆయన ఎవరు గుడిసెలో బాడకావు ఎట్లా పోయాలి ఎప్పుడు ఇక ఏం పోతావే అమ్మ ఈ తలువు తాళ్ళు ఎత్తే ముఖ్యం పో నాకు తాళ్ళు ఎత్తే ముఖ్యం పో అయ్యా అరే ఇది ఆయన నువ్వు ఆయన రావరా అర్ధరాత్రి అంటే అరే పట్టుకోమా ఆగి ఆగింది అప్పుడు అర్ధ బాడక అర్ధ అంటే ఆకులాట ఆడిండు ఉన్నప్పుడు బాయ్ ఇప్పుడు చెప్పాలి ఏమాట ఆకులాట నేను చెప్తానే నీ బలం తెలియదా కలుపు అయ్యా ఎడకమ్మల గుడిసెలు ఎవరయ్యా అయ్యా ఎవరయ్యా మీదకి వచ్చినది కాదా ఇవాళ కేసులు అయితేనో తాళ్ళు తాళ్ళు ఎత్తులు మంచి పడిపో ఆలకు ఇచ్చినాడు అయ్యా నాకు ఎవరో వచ్చిర్రు ఎవరాలు తలలో కావచ్చు కారు కావచ్చు ఎవరాడు వాడు నిన్నే చూస్తానే వచ్చినాడు అయ్యో ఇట్లా కూడా ఏమన్నా మనాలి నీకు ఇంకా ఎవరు అయ్యా అరే కాళ్ళకి వచ్చిండ్రా అయ్యా అయ్యా నీతోటి పని నీతో అయ్యా నీతో పని కనబడి ఏంది తాళ్ళు ఎవరికి తాడేస్తావు ఎవరికి తాడు అల్లుడికి కాడు కావన్నా కాదు మీరు చేసే పని ఏంటిది ఎవరు మీరు అని అడుగుతాను నేను తాళ్ళు తాళ్ళు వేసుకుంటాను తాళ్ళు తలుగులు చేస్తారా అవి అమ్మకత్త కాసేపు పోతే ఇది పట్టుకొని పోతుంది అమ్ముకొని ఇక చోటు బియ్యం రాంగంత నా కొడతాను ఇంటి ఈ మధ్య అయ్యా నా మోని కోటం లేదు మాత్రం అది నిలబట్టది బయట ఉంటే బతుకుతా ఆ పైసనే అంటారు పొద్దు ఇప్పుడు ఏడైతేనే భయం కాదు అమ్మ కుయ్యి అని చెప్తా కూర్చో ఏంటి వేసేది మీ ఇద్దరికి ఎప్పటికి పెళ్లి మంచిగా చేసిండ్రా రాంగ్ 500 దాకినాట పాట ఇట్లా నేర్చుకోపోయారు ఏమో అయ్యా చాలు మీరు మరి ఏరు గడపలో గుడిసెలో ఒకరు ఉన్నారు మరి మీరు ఎవరైతే నీకే కచ్చిరు అయ్యా మీరు ఇంట్లోకి పోయిన ఆడయ్యా అన్నం పెట్టిన నీళ్ళు వస్తే నీళ్ళ బిడ్డ రజని డాడీ తిరిగి మంచి అడిగి పో ఎవరైతే బిడ్డ అదే మన అయ్యా ఈ ఆడవిళ్ళు ఎవరయ్యా నా బిడ్డ నీ బిడ్డ అబ్బా నాదా ఈ పిల్ల అయితే మంచిగా ఉంది మరి ఎదుగుతో ఏడుకమ్మలో గుడిసే లేదా మంచిగా ఉండే మన లంచ కొడుకేమో గట్ల మాట్లాడే ఇక ఇట్లయితే కలవది ఏడుకమ్మల గుడిసే అన్ని ఎలుగులే కనిపిస్తున్నాయి వానికి తెలిసిన అంటే మన మెడకాయలు వినతాల కాలించు అద్దుదా అద్దయ్యన మాట అది ఏదన్నా ఉపయోగేసి పిల్లలు మనోళ్ళు అగ్గ చేసిన వాళ్ళం కావాలి. అరే ఈ ఏడుకమ్మల గుడిసె చూస్తేవాడు మనల్ని ఏడుకమ్మల గుడిసె మనకెరక వానికెరక నానే
వాళ్ళకు ఈ పూట కొంటేనే ఆ పూట తాళ్ళు ఎత్తేనే వాళ్ళ రాలేదురా తలుగులు తలుగులు అమ్ముకొని వస్తేనే వాళ్ళకి ఇక్కడకు వాట లేకపోతే లేదట. అయ్యా నీ బిడ్డకు లగ్గం చేస్తావా? ఏందయ్యా నీ బిడ్డకు లగ్గం చేస్తావా? అయ్యా కొమ్మ కొత్తలే జేబున పైసలు పోయి లగ్గం చేయాలి నేను. అయ్యా లగ్గం చేయండి పోయి పోయి. అయ్యా మీకు కొమ్మల కొత్త లేకున్నా మంచిదే. మేము రాజ్యాల రాజులో మాకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది. అయ్యా మీరు రాజు మాకింది మీతో నా కొడుకు ఎన్ని రాజ్యాలు వీడు కానీ నీ బిడ్డ పిల్ల మాకు అనవలేదు. మీ పిల్లే మాకు ముఖ్యం. అయ్యా అయ్యా ఈ పొల్ల ఇప్పుడే ఈ పిల్ల గిద్దున్నట్టు ఇక 4 రోజులు అయితే మా సడకుడు 50,000 ఇస్తారా? మా సడకుడే అయ్యా పొలాలు మీరబాయి బాబా అయ్యా నా కొడుకు కోరుకున్నాడు కోరిక. ఏం కోరుకుంటారు? పిల్ల ఎంత బరువు ఉన్నదో అంత బంగారం కావాలట. తరాదు లోపల పెడితే పిల్ల ఎంత బరువు ఎంత కింటలు ఉంటాయి అంత బంగారం కావాలట. మా ఇంటి కాడ నుంచి మీ ఇంటి దాకా రోడ్ వేయాలట. మొత్తం రోడ్ వేయాలట. డాంబర్ రోడ్ డాంబర్ రోడ్ వేయాలట. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం లైట్లు పెట్టాలట. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం డెట్లు వేయాలట. ఎదుర్కోల కాడికి 7 కోట్ల డబ్బు, రాజ్యం దేశం ఉన్నదా? అయ్యా ఈ సంబంధం మధ్య వద్దు పాంచం. నా దగ్గర కొమ్మ కొత్తలే జేబులో పైసలు లేవు, తలలేవు, తలవాళ్ళకి ఇంటి లోపల లేవు. నీ కొడకాడి అయ్యా అయ్యా ఇది ఇచ్చారుతారా? కాదయ్యా మరి ఏడుకమ్మల గుడిసె లోపల మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఏం ముద్ర పెడతావు ఇంటి ముంగట? అయ్యా నీ పేరేం పేరు? ఎవరు? నీ పేరు? నా పేరుతో నీకు మీరు కాదయ్యా మేము అత్తిర పని అయితేనే మేము ఇక్కడి నుంచి పోతాం, లేకపోతే నువ్వు చెప్పేసి ఎప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. దీనికి తలుగులు వేసుకుంటారు అయ్యా అంటే రోడ్లు ఎత్తాయి. అయ్యా ఉన్న 3 వాయి గుడిసె పాడైంది రాలి. అయ్యా అయ్యా ఎందుకు బాధపడుతున్నావు తండ్రి? మాకు ఎండు లేకున్నా మంచిదే, బంగారం లేకున్నా మంచిదే, పిల్లే మాకు ముఖ్యం. అయ్యా అయ్యా నా పేరు కొడగంగ మహారాజు భార్య పాండవాదేవి. నా గర్భాన్ని పుట్టింది ఒక్క బిడ్డ. నా బిడ్డలో దేవి రాజ్యం రాజు మేము దేశంతో మేము ఉన్నామయ్యా. మేము రాజులే ఒకనాడు రెడ్డి అయ్యా అయ్యా నేను ఒక్కడే ముచ్చట. ఈ పిల్లే మాకు ముఖ్యం. అయ్యా మీకు రాజ్యం లేకున్నా మంచిదే, మీకు దేశం లేకున్నా మంచిదే. మాకు రాజ్యాలు ఉన్నాయి, మాకు దేశాలు ఉన్నాయి. మా కొడుకు పెళ్ళి రాక మేము ఏదంటే గదే అనుకంతే. అయ్యా ఒక్క ముచ్చట బాంచాను. 7 కమ్మల గుడిసేని కొడుకు చూసేది ఉంటే ఆ గుడిసె మీద నిన్ను నీ పిల్లని నన్ను నా పిల్లలు వేసి భయ్యా నాకు పైసలు మేము పెట్టుకుంటామయ్యా. నీకెందుకు కట్టినది ఎదురు కట్టు? నీకు ఏ పని కావాలి అడుగు ఇస్తాం. అయ్యా నాకు ఎదురు కట్టడం వాళ్ళ బియ్యం కాడిచి మేమే పంపిస్తాం నీ ఇంటికి. నా కొడుకు చెప్పిన అన్ని పెళ్లికి ముందు నీ ఇంటికి పంపిస్తాం. నువ్వు ఈ రాజ్యాన్ని శృంగారం చేసుకో, మేము వచ్చేటల్ల కన్నా అన్ని తయారు చేసుకో. మీరు పంపిస్తే ఎక్కడ పని లేకపోతే అది ఇలా కొడుకు పిల్ల దొరకలేదు అంటారు. అదే ఎదురుస్తారు అంటారు. ఏమో నాకు ఎంత సూరత్ కాడు మరి చూసుకో. అలనాడు రాదు పుష్పంగా రాదు ఏమన్నారు? అయ్య బాధపడబోకుండి భయపడబోకుండ్రి. అయ్యా నేను వేయడానికి బంగారం పంపిస్తాను మాటలకి. అలనాడు రాదు పుష్పంగా మహారాజు పులగంగా మహారాజు మీద ముట్టుల బట్ట ప్రాణాలు వినిపించింది. మరి పిల్లగాడు అటువంటి పేరు మీద లగ్గ ముహూర్తాలు పెడుతున్నారు. ముట్టుల బట్టు లగ్గ ముహూర్తాలు పెట్టిండు. అయ్యా ఈ శుక్రవారం కనుగొని వచ్చే శుక్రవారం అర్ధరాత్రి 9 గంటల లగ్గ పెట్టిండు. పొద్దున లగ్గ పెట్టిండు.
రాళ్ళు పుష్పంగా మారాలన్నారు అయ్యా నా కొడుకు మాత్రం పోతుంది నాకు మాత్రం అర్ధరాత్రి 12 కొట్టే వేలకు అక్కడ మీకు వచ్చేసి అర్ధరాత్రి 12 కొట్టే వేలకు అక్కడ ముహూర్తం పెట్టుకున్నారు ఆ రాళ్ళు పుష్పంగా మారబోతాడు అయ్యా బావా నీకేం బాధ లేదు ఏదన్నా అడిగితే మావా గిరి ఇస్తానన్నావా అంటే ఇస్తానన్నాడు అంతే అయ్యా ఎప్పుడు చెప్తా సరే అయ్యా వెళ్ళిపోతావా ఇద్దరు భయపడలేకవాయి మెడలకు వర్తన ఉన్నారు మెడలకు వర్తన ఉన్నారు మెడలకు వర్తన ఉన్నారు రాజా బాబు నువ్వు కోరుకున్నట్టుగా పిల్ల దొరుకుతున్నాగా దొరికిందిరా దొరికిందా దొరికింది మనకు ఒక్క బంగ్లా ఉంటే మనకి ఏ బంగ్లాలు ఉన్నాయా 20 బంగ్లాలు ఉన్నాయి బాబు మనకి 7 బంగ్లాలు వేయాలి 7 కాదు 14 బంగ్లాలు ఉన్నాయిరా అమ్మే 7 కమ్మలు కూర్చోండి వాళ్ళ బంగ్లాల కింద మన 7 కమ్మల గుడిసంత అంటుంది దొరికిందంటే దొరికిందిరా నేను 10 ఎకరాల బంగారం అడిగితే వాళ్ళు 20 ఎకరాలు పెడుతున్నాను అమ్మ ఎక్కలే డాడీ 7 కోట్ల కాడికి 7 కోట్లు అడిగినా నేను 14 కోట్లు ఇస్తానన్నారు ఇక అత్తమా అంటావా ఇక రేపు ఎల్లుండి అన్నట్టు పెళ్ళి ఆవిడే ఉన్నట్టు డొక్కులైనా మమ్మీ ఏమంటలేమే ఆవిడమే సంతోషం ఆగుతలేదు బాబు 16 పండుగలకు అత్తమా వస్తారా పడి వెళ్తుందో వెళ్ళదోరా పెళ్ళి ఆవిడే ఆల్చి ఉన్నట్టుంది బాబు మన పెళ్లి ఖర్చు ఆ పెళ్లి ఖర్చు మొత్తం ఓ మన పెళ్లి ఖర్చు వాళ్ళ పెళ్లి ఖర్చు మొత్తం మన చుట్టాల ఖర్చు కూడా వాళ్ళే పెడతారన్న ఈ అన్నబోయిలో ఎంతమంది ఉన్నారు అంతమందిని తీసుకపోతే అందరికీ సాలే పెట్టి ఆ బోయిలు అందరు తీసుకపోతే అది కట్నాలు మన పేరు రాస్తారన్నారా ఎవరు వాళ్ళు నేనేది 100 రూపాయలు తిండి మా అక్క తీసుకపోతే 500 రూపాయలు కాదు తిండికోలేదు 100 వీళ్ళు పెట్టిన 100 రూపాయలు వీళ్ళందరినీ తీసుకుపోతే నువ్వు ఒక్కరినే పోతావరా నేను నువ్వు శుక్కర్ మళ్ళీ గారు పోలేదు వీళ్ళకి అందరు ఖర్చు పెట్టుకోమంటున్నా వాళ్ళని ఎవరు వాళ్ళని ఇది వాళ్ళ కనుక్కున్నాడే కానీ వాళ్ళని తీసుకపోతే మరి వీళ్ళకి బస్ కావాలి బస్ కష్ట వాళ్ళే పెడతారు ఆ కష్ట నాది కదా అత్తగారు సొమ్ము కూడా ఇది సొమ్ము అన్నట్టు ఇప్పుడు ఆయన ఆల్రెడీ సొమ్ము బాబు అత్తమ్మ వస్తారా ఎంతో వెళ్ళదో 16 పండ్లు కోట్ల సంపాదన లక్షలు వాళ్ళకు లెక్కే లేదు వాళ్ళ బాత్రూమ్ బంగారు ఇంట్లో తోడు కట్టిర్రా పోతారు